మళ్ళీ తెల్ల కేసులు వేసుకుంటానంటున్నారు. ఏమీ పర్వాలేదు, మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు ప్రముఖ స్థపతి శివనాగిరెడ్డి గారు, ఆయన ఎన్నో దేవాలయాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మించారు. ఆయన ముఖ్య అనుచరులు శిష్యుడైన సుధాకర్ సింగ్ మన ప్రాంతం మనిషి, మన నర్సాపురం పార్లమెంటు నివాసి. వారి చేతుల మీదుగా పూర్తి కృష్ణశిలతో కనీసం 8 శతాబ్దాలు నిలబడి ఉండేలా ఈ దేవాలయానికి రూపకల్పన పవిత్రంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి ఆశీర్వదించిన మా చిన్నాన్న గారు బాపిరాజు గారికి, అలాగే ఎప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించే, నేను వయసులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా అన్నలా భావించే మా కామినేని శ్రీనివాస్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఆకవీళ్ళు ఎందరో ఉన్నారు, ప్రసాద్ గారు, ఉమా, ఇంకా చెప్పాలంటే పేర్లు గణపతి, సాయి, అలా ఎందరో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు అని కాదు, అందరికీ కూడా. అలాగే ముఖ్యంగా జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అలాగే పోలీస్ శాఖ అందరికీ, లోకల్ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళందరి మీద కూడా వారి డ్యూటీ వారు చేసినందుకు కేసేస్తానని కూడా చెప్పారు. ఏమి పర్వాలేదు, వారి విద్యుక్త ధర్మం వారు నిర్వహించారు. మరి వారి ధర్మం, వారి డ్యూటీ వారు చేసినందుకు కూడా మరి కొందరికి మరి అసహనంగా ఉంటే, అందరికీ కూడా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ మా సహనపు హద్దుల్ని, మా హిందువుల సహనపు హద్దుల్ని దాటనివ్వద్దు. మా పరిధిలోనే మేము ఉంటాం, బలవంతంగా మా పరిధి దాటే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి ఆ కొందరికి కూడా పత్రికాముఖంగా సవినయంగా తెలియజేస్తూ, మనం చూస్తూ ఉండగా సహాయం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈరోజు అంటే ఒక మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తరువాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు
భక్తులు మరికొంతమందితో సమావేశమై మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి, విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు, వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఆ తర్వాత ఎంతమంది మారిత సమాహంలో ఎన్నిసార్లు జనం విప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తున్నే రాజుగారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలు వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం, అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖువుతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం.